అంతరిస్తున్న చిందు యక్షగాన కళను కాపాడాలని కోరారు. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన గడ్డం సమ్మయ్య ప్రస్తుత రోజుల్లో చిందు యక్షగాన కళాకారులను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డు రావడంతో ఆయన సొంతూరు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లిలో సంబరాలు చేసుకుంటున్నారు గ్రామస్తులు. దీనిపై మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. కళకి ఇప్పుడు అరుదైన పురస్కారం లభించింది. గడ్డం సమ్మయ్యకు దేశంలోనే అత్యంతమైనటువంటి పురస్కారమైనటువంటి పద్మశ్రీ రావడంతో ఒక్కసారిగా ఆ కళకు సంబంధించినటువంటి కళాకారులు కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గడ్డం సమ్మయ్య మనతో ఉన్నారు. పద్మశ్రీ అవార్డు రావడాన్ని మాత్రం అభినందనలు చేస్తున్నాం. V6 తరఫున కూడా మీకు శుభాభినందనలు తెలియజేస్తున్నాం. సార్ నమస్కారం సార్. ఈ సమయంలో మీకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును గుర్తించి ఇవ్వడాన్ని మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈరోజు అంటే మాది దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామం జనగామ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క చిందు యక్షగాన కళకు ఈ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉంది. గ్రామీణ పల్లె ప్రాంతాలలో హరిజనులని ఆశించి జీవితాన్ని కడుదుర్లభంగా గడుపుకుంటూ సినిమా వీడియో తాకిడి తట్టుకొని కళనే నమ్ముకొని 4-5 ప్రదర్శనలు ప్రతి గ్రామాలలో ప్రదర్శనలు వేసి చింత చెట్ల నీడల కింద, బుడ్రాయిల వద్ద, దేశముఖుల గడిల ముందు, కూడలి వీధుల వద్ద, రచ్చబండల వద్ద ఇటువంటి రామాయణ మహాభారత యక్షగాన ప్రదర్శనలు మానసిక ఉల్లాసాన్ని కలిగించేటువంటి మా చిందు యక్షగాన కళారూపం గ్రామీణ పల్లె ప్రాంతాలలోనే పుట్టుకొచ్చింది. మా తాతల ముత్తాతల తండ్రుల కానుండి కూడా ఈ కళను నమ్ముకునే జీవనోపాధి గడిపినారు. అదే కాకుండా మరియు మేము 1985లో ప్రభుత్వం నన్ను గుర్తించింది. ఆనాటి నుండి నేటి వరకు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ, క్షేత్ర ప్రచారాల శాఖ మరియు సాంస్కృతిక శాఖ నన్ను ముందుకు తీసుకొని వచ్చి అనేకమైనటువంటి ప్రదర్శనలు, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, కుటుంబ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య సమస్యలపై మరి కరోనా ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఈ స్థితిలో అంటే 1995లోన గవర్నర్ కృష్ణకాంత్ గారి నుంచి తెలుగు విశ్వవిద్యాలయం నన్ను ముందుకు తీసుకుపోయింది. ఆ తెలుగు విశ్వవిద్యాలయం పీఠాధిపతి గారు మరియు పేరవారం జగన్నాథం గారి ఆధ్వర్యంలోనే అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ గారి నుంచి ఈ యొక్క బంగారి కంకణం ప్రతిభ పురస్కారాన్ని కూడా నాకు అందజేయడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు గారు అవార్డు తీసుకోవడం జరిగింది. అదే కాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితోని, అదే కాకుండా మరియు ఈనాడు ప్రభుత్వము ఇచ్చినటువంటిది కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నప్పుడు హంస అవార్డు ఇచ్చారు నాకు. అది గొప్ప విషయం. ఇంకా ఆ హంస అవార్డును ఎనలేనటువంటి ఆనందం అనిపించింది. ఆ తర్వాత మనకు బెస్ట్ అవార్డు కేసీఆర్ గారు ₹1,16,000 అవార్డు కూడా నాకు అందజేయడం జరిగింది. ఈనాడు ఈ యొక్క పద్మశ్రీ అవార్డుకు నేను ఎంపిక కావడం గత 14వ తారీఖు నాడు రామజన్మభూమి, ఆ జన్మభూమిలో నాకు కేంద్ర ప్రభుత్వము కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ నాకు అవకాశాలు కలగడం, నేను అక్కడ రామాయణం గురించే ప్రత్యేకంగా ప్రదర్శనలు నిర్వహించి ఆ నుండి ఇంటికి రాగానే ఈ శుభవార్త తెలిసింది. దీనికి కృషి చేసినటువంటి వాళ్ళు ఈనాడు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, మరి అదే కాకుండా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారు, మరి దీపక్ రెడ్డి గారు, మోదీ గారి ఆధ్వర్యంలో నాకు ఇది దక్కడం చాలా అదృష్టము. మీరు చదువుకున్నదేమో పెద్ద బాలక శిక్ష వరకే. అంటే అప్పుడు మీ తల్లిదండ్రుల నుంచి మీ వంశపారంపర్యంగా సింధు యక్ష గానాలకు సంబంధించినటువంటి ఎలా నేర్పించేవాళ్ళు? అప్పుడు ఎన్ని కుటుంబాలు ఉండేది? మీ కుటుంబ నేపథ్యం కానీ అదంతా ఎట్లా ఉంది? ఒక్కొక్క గ్రామంలోన మేము 12 మంది 15 మంది కుటుంబాలతోని గ్రామీణ పల్లె ప్రాంతాల్లో హరిజనుల దగ్గరికి పోయి మేము కూడలి ఆరాధ్య దేవత ఎల్లమ్మ దగ్గర గుడి వద్ద మేము త్యాగం వాళ్ళకి హక్కుభుక్తం అడుక్కొని ఆ 4-5 ప్రదర్శనలు వేసి చివరి రోజున గోసంగి వేషం అంటే జాంబ పురాణం వివిధ కులాల పుట్టుపూర్వతరాలు చెప్పుకుంటూ ఆరాధ్య దేవత ఎల్లమ్మ వేషం వేసి బలి చల్లడం వాళ్ళ ఇళ్ళల్లో ఇటువంటి సాంప్రదాయకంగా ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ ప్రదర్శనలు. ఈ విద్య నేర్చుకోవడంలో కావచ్చు అప్పుడు, లేదా ఆ ప్రదర్శనలు ఇచ్చే సమయంలో కావచ్చు ఎట్లా ఉండేది? ప్రజల నుంచి మీకు అభినందనలు కావచ్చు, లేకపోతే ఆదరణ కావచ్చు, అప్పుడు ఎలా ఉండేది? ఒక్క గ్రామంలో ప్రోగ్రాం చేస్తే ఒక్క గ్రామంలో మేము ప్రదర్శన వేస్తుంటే 3-4 గ్రామాల నుంచి తండోపతండాలుగా బండ్లు కట్టుకొని వచ్చారు. మా నాయన మేము ప్రోగ్రాములు చేస్తుంటే ఆ విధంగా అర్జునులను అడుక్కున్నప్పుడు అంటే టిక్కెట్ లేకుండా రచ్చబండల వద్ద ఉచితంగా నేను 3-4 గ్రామాల నుంచి తరలి వచ్చి తండోపతండాలుగా ఉండేది. ఇక నాకు ఉండబడినటువంటి ప్రదర్శనలలోన కీచకుడు మహా గొప్ప పాత్ర. ఏమి యవతి ఇంత చక్కటి అందకత్తె
దివి నుండి భూమికి దిగి వచ్చిన అప్సరసయ మదన మనోహర సుందరనార్య మయూరాల నర్తకియా. పద్మశ్రీ అవార్డు రావడంతో ఒక్కసారిగా ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తనతో పాటు తన కళకు వాళ్ళందరికీ, తమ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ అవార్డు వచ్చినట్టుగా మేము భావిస్తామనేది ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, జనగామ జిల్లా.